ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారని, ఆయన సన్నిధి అందు మీరు ఆనందిస్తారని, దేవుని కృపలో ప్రేమలో ప్రతిరోజు ఎదుగుతారని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుడు మనల్ని ఆశీర్వదించి హెచ్చించి బలపరచునుగాక. మీరు ఏదైతే ఏ విషయంలో అయితే బాగా ఏడుస్తున్నారో, దుఃఖపడుతున్నారో, బాధపడుతున్నారో ఆ సమస్యలు వెనువెంటనే తొలగిపోలాన దేవుడు మీకు ఒక అసాధారణమైన కార్యం చేయబోతున్నాడు. ఈరోజు మీ వాగ్దానం యెషయా గ్రంథం 38:5. దేవుని బిడ్డలారా, దేవుడు ఉండటం ఎంతందుకు ఆశీర్వాదమో, ఎంతందుకు ఆ మనిషి బాగుపడతాడో, దేవుని చేత చేయబడేవారు కూడా అంత భయంకరమైన కష్టాన్ని అనుభవిస్తారు, శోధన అనుభవిస్తారు. ఒక మనిషిని దేవుడు అంత త్వరగా చేయడు. ఎందుకంటే ఆయన వాగ్దానమే మత్తయి సువార్త 28:20 ప్రకారం యుగ సమాప్తము నేను మీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేశాడు. అయితే ఇంతటి వాగ్దానం చేసిన దేవుని విడిచిపెట్టడం, దేవునికి దూరమైపోవటం నిజంగా భయంకరమైన శాపం. మనం చేసే కొన్ని పొరపాట్లు, మన జీవితంలో కనపడుతున్న లోపాలు ఏదైతే ఉందో అది దేవునికి దూరం చేస్తున్నాయి. ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలని ఉద్దేశంతో ఎవరు దేవుని చేత చేయబడతారని విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ భూమిలో ఉన్న దినాల్లోనే అటువంటి ఒక దుర్ఘటన జరిగితే మీరు నిజంగా దురదృష్టవంతులని చెప్పాలి. బైబిల్లో సంసోను అనే వ్యక్తి దేవుని చేత చేయబడ్డాడు. న్యాయాధిపతుల గ్రంథం 16:20లో దేవుడు ఆయన విడిచి వెళ్ళాడు. కారణం ఏంటంటే, మీరు అనవచ్చు ఆయన పాపం చేశాడు, దెలీలాలో ఒక చేతిలో పడ్డాడు, వ్యభిచార పాపం చేశాడు. అవన్నీ ఒక వంతు, అది కాదనట్లేదు, అది కూడా పాపమే. కానీ దేవుడు విడిచిపెట్టే అంత అవసరత ఎందుకు వచ్చిందంటే, ఆయన దేవుడిచ్చిన హెచ్చరికను ఏమాత్రం ఖాతరా చేయలేదు. ఎంత హెచ్చరించినా ఆయన కొంచెం కూడా పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు. ఎవడైతే దేవునికి హెచ్చరికను ఖాతరా చేయకుండా, లెక్క చేయకుండా, చేసిన తప్పునే చేసుకుంటా, కొంచెం కూడా దేవుని భయం లేకుండా, మనస్సాక్షి లేకుండా ప్రవర్తిస్తారో వారిని సంశయంలాగా దేవుడు విడిచిపెడతాడు అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను. రెండవదిగా, సౌలు దేవుడు విడిచిపెట్టేశాడు. 1 సామెలు గ్రంథం 18:12. 1 సామెలు గ్రంథం 28:15. ఎందుకు సౌలు దేవుడు విడిచిపెట్టాడంటే, తన తోటి అభిషక్తుని హానర్ చేసేటట్టు తెలియట్లేదు, అసూయపడ్డాడు. ఆయన్ని 24 సార్లకు పైపడిగా చంపటానికి చూశాడు. అంతేకాదు, మేలు చేసిన వాడికి కీడు చేశాడు సౌలు. దావీదు చేసింది ఏంటి చెప్పండి? అవి ఎప్పుడు పడితే అప్పుడు దెయ్యాలు ఆయన మీద పడుతూ ఉంటే వాద్యాలు వాయిస్తూ ఆ దెయ్యాలు వెళ్ళగొట్టడం పాపమా? దావీదు చేసింది అదే కదా. కానీ మేలు చేసిన వాడికి కీడు చేశాడు. అందుకొరకే బైబిల్లో రాయబడి ఉంది, 1 సామెలు గ్రంథం 16:14 రాయబడి ఉంది, దేవుడు ఆయన విడిచి వెళ్ళిపోయాడని రాయబడి ఉంది. ఎంత బాధాకరమో చూడండి. దయచేసి మేలు చేసిన వాళ్ళకి కీడు చేయబాకండి. అంతేకాదు, అభిషక్తులకు విరోధంగా తయారవద్దు. మూడవదిగా, హిజ్కియా రాజు గురించి రాయబడి ఉంది. ఇది చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. 2వ దినవృత్తాంతం 32:31. హిజ్కియా రాజు తన ప్రారంభ స్థితిని మర్చిపోయాడు. దేవుడు లేవనెత్తిన స్థితిని మర్చిపోయాడు. ఈ అన్థాంక్ఫుల్ హార్ట్ ఎవరిలైతే ఉందో అది ముదిరిందంటే ఖచ్చితంగా దేవుని చేత విడువబడాల్సిన పరిస్థితి వస్తాయి. దయచేసి మీరు దేవుని చేత విడువబడకూడదు. ఏ ఒక్క పాపం దేవుని నుండి మనం వేరు చేయకూడదు. దేవునితో మీరు ఉండటమే ఆశీర్వాదం. ఇప్పటికే కొద్ది దూరం దేవుని విడిచిపెట్టి కాస్త వెళ్ళి ఉంటే మరలా పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిన వాడికి ఆ తప్పిపోయిన కుమారుడు కలిసి వచ్చింది ఏంటి? ఏం కలిసి రాలేదు. ఉన్న అన్నిటిని పోగొట్టుకున్నాడు, నష్టపోయాడు. ఇటువంటి పరాజయానికి మీరు గురి కాకూడదు ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతిమలుతున్నాడు. రా, పశ్చాత్తాపడు, నా వైపు తిరుగు అంటున్నాడు.
ఈ సమయంలో మీరు పశ్చాత్తాపడి తిరిగి రావటమే ఉత్తమం. మీకు అదే ఆశీర్వాదం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ప్రభా నీతిమంతులుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను. కృపాక్షేమములే మా వెంట వచ్చిన గాక, దైవిక మహిమ తాక్కున గాక. మాతో కూడా రండయ్యా, మాతో ఉండండి అయ్యా. యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఎబ్రీ పత్రిక 6:14 దేవుడిచ్చిన వాగ్దానం. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే.